నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతి క్షణం ప్రజల పక్షం. భారతీయ సాంప్రదాయాల్లో భాగంగా గ్రామీణ స్థాయిలో గ్రామ దేవతలకు జంతి బలిని ఇచ్చే సాంప్రదాయం అయితే తరతరాల నుంచి వస్తుంది. పండుగలు కావచ్చు, ఆషాఢ మాసం కావచ్చు, బోనాల పండుగ సందర్భం కూడా తెలంగాణ కాకుండా వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, దేశ స్థాయిలో కూడా గ్రామీణ దేవతలకు జంతు బలి ఇచ్చే సాంప్రదాయం అయితే వస్తుంది. అయితే జంతు ప్రేమికులు కూడా సాంప్రదాయాన్ని పక్కన పెడితే జంతు ప్రేమికులు కూడా ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అయితే ఈ రీసెంట్గా ఒక సమస్య మన డీబీసీ న్యూస్ ఛానల్ దృష్టికి తీసుకురావడం దానికి సంబంధించి కూడా ఒకరి వ్యక్తి మీద కూడా ప్రముఖ జానపద కళాకారుడు గావు వట్టే అంటే జంతుబలి ఒక సాంప్రదాయంలో భాగం కూడా టెంపుల్స్ దగ్గర జంతుబలి ఇచ్చే సాంప్రదాయంలో భాగం కూడా అతని మీద కేసు చేయడం అయితే జరిగిందని మన దృష్టికి వచ్చింది. అసలు దానికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి వివరాలు అడుగుదాం. చెప్పండి సార్, మీ పేరేం పేరు? మై నేమ్ ఈస్ గౌతమ్. మాది శ్రీ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ అండి. సో రీసెంట్గా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే దుబ్బుల శివ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒకటి వీడియో అప్లోడ్ అయింది. ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే ఒక మేకను బలివ్వడం, అంటే దుర్గమాత టెంపుల్లో ఒక మేకను బలిచ్చే వీడియో దుబ్బల శివ అనే అతను అప్లోడ్ చేశాడు. సో మేము ఆ వీడియోను బేస్ చేసుకొని అందులో ఉన్న అడ్రస్ ఫైండ్ అవుట్ చేసాము. సో అది దుర్గమాత టెంపుల్ పొన్నాల విలేజ్ అని తెలిసింది. సో దట్ ఈస్ వెరీ నియర్ టు ద 3 టౌన్ పోలీస్ స్టేషన్. సో మేము ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే మేము పొన్నాల విలేజ్ విజిట్ చేసినా కూడా అక్కడ కూడా ఎంక్వైరీ చేసాము. అక్కడ కూడా బలి జరిగిందని చెప్పారు. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము 19th జూన్ రోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న సిఏ గారిని కలిసాము. సో సిఏ గారిని రిక్వెస్ట్ చేసాం. సిఏ గారికి కూడా ఆ వీడియో చూపించాము. సో ఇన్స్పెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో అదే రోజు 19th రోజే దుబ్బల శివ అనే యూట్యూబర్ పైన కేసు నమోదు చేశారు. సో బేసిక్గా ఏ సెక్షన్ల పైన అంటే మన తెలంగాణలో ఈ జంతుబలి నిషేధం ఉందండి. తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ప్రొహిబిషన్ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారము జంతుబలి నేరము. ఎలాంటి జంతువుల మీద నిషేధం? అంటే ఏ జంతువునైనా మన గ్రామ దేవతల ముందు కానీ పబ్లిక్ రిలీజియస్ ప్లేస్ అంటారండి. దట్ మీన్స్ టెంపుల్స్ దగ్గర కానీ వేరే రిలీజియస్ పర్పస్లో కానీ మన జంతువులను బలివ్వకూడదు. ఇలా బలించడం నేరము, బలి చేయడం. సో ఈ యాక్ట్ ప్రకారం మనకి ఈ తెలంగాణ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం ఇలా జంతువులను బలివ్వడం నేరము. సో ఎనీ ఎనిమల్, అది మేక కానీ, కోడి కానీ, దున్నపోతు కానీ, ఏ ఎనిమల్ని మనం బలిచ్చినా కూడా నేరమే. అది గ్రామీణ ప్రాంతాల్లో కూడా పండుగల సందర్భంలో కూడా బలిచ్చే సాంప్రదాయాలు అయితే తరతరాల నుంచి వస్తుంది. మరి దీన్ని ఎట్లా బ్రేక్ చేయ పరిస్థితి? అదే అండి, మనకు బేసిక్గా మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మన దృష్టికి వస్తుందో మనం ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు రిజిస్టర్ చేపిస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ప్రజలకు తెలిసిపోతుంది. ఇది తప్పు అనేది మనకు చట్ట ప్రకారం ఇది నేరం అని వాళ్ళకి తెలియాలిగా ఫస్ట్. సో కేసు రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ దృష్టిలో భాగంగానే మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. సో ఇలా కేసు అయిందని తెలియగానే కంపల్సరీ ఆ వ్యక్తి నెక్స్ట్ టైం చేయకుండా ఉంటున్న ఉద్దేశంతోనే మేము కోరుకుంటున్నాము. సో ఇలా చాలా చోట్ల అవేర్నెస్ అనేది కేసెస్తో మాత్రమే మనకు స్ప్రెడ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇది చట్ట ప్రకారం నేరం కూడా కాబట్టి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. సో ఇది మీడియా వాళ్ళ దృష్టికి కూడా ఎందుకు తీసుకొస్తున్నామంటే చాలామందికి అవేర్నెస్గా రీచ్ కావాలని, చాలామందికి ఈ జంతు బలి చేయడం నేరమని తెలియాల్సిన అవసరం ఉంది. సో మేము మీడియా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది చాలామందికి తెలియాలని కోరుకుంటున్నాము. అంటే దాంతోపాటుగా దేశంలో బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ అంటే పండుగల విషయంలో కూడా వాళ్ళ భాగస్వామ్యం అయితే ప్రత్యేకంగా ఉంటుంది. మరి అటువైపు ఏమన్నా వాళ్ళ దృష్టికి ఇలాంటి సమస్య తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయా? అట్లేం లేదు. మాది యాక్చువల్గా స్వచ్ఛంద సంస్థ, అంటే శ్రీ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓ. మాకు ఎప్పుడైతే క్రుయాలిటీ రిపోర్ట్ అవుతుందో, ఎనిమల్ క్రుయాలిటీ జరిగింది రిపోర్ట్ అవుతుందో, సో వెంటనే మేము ఏం చేస్తామంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ జరుగుతుంది. మాకు అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ ఎటువంటి సంబంధం లేదు, వారికి ఎటువంటి సంబంధం లేదు. సో మాకు ఎప్పుడైతే క్రుయాలిటీ రిపోర్ట్ అవుతుందో మేము అక్కడికి వెళ్ళి ఎనిమల్ లవర్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి కంపల్సరీ కూర్చొని ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వెంటనే కాపీ తీసుకొని వెళ్ళడం ఇటువంటివి చేస్తూ ఉంటాం. సో అంటే మీరు ఏ రోజు దుబ్బుల శివ మీద కేసు చేయడం జరిగింది? 19th జూన్ 19th రోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అదే రోజు కంప్లైంట్ ఇచ్చాము. సో అదే రోజు పోలీసు వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేశారు, దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో కేసు ఇప్పుడు పురోగతి ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బేసిక్గా మనకు ఇంకొక వేరే 2 యాక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్, అంటే జంతు క్రూరత్వ నిరోధక చట్టం అని ఒకటి ఉంది. సో ఈ చట్టంలో కూడా ఎనిమల్ని బలివ్వడం కానీ, ఎనిమల్ని కొట్టడం కానీ, చంపడం కానీ చేయరాదు. సో ఇంకొకటి మనకి రీసెంట్గా వచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023లో అందులో కూడా సెక్షన్ 325 క్లియర్గా చెప్తుంది మనకు. సో జంతువులను కొట్టినా, చంపినా
ఏ రకంగా చంపిన బలి ఇవ్వడం కూడా చంపడం కిందకి వస్తుంది. వాళ్ళకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఈ యాక్ట్లు సపరేట్గా ఈ 3 యాక్ట్లు జంతు బలి గురించి కానీ జంతువులను కొట్టడం గురించి కానీ జంతువులను చంపడం గురించి క్లియర్గా చెప్తుంది. సో మేము మీడియా తరపున ఏం కోరుకుంటున్నామంటే ఇటువంటి బలులు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాము. మాకు పండుగలు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. చాలా సంప్రదాయాల్లో చాలా పండుగలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి క్రూరత్వమైన బలులు జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ స్వచ్ఛంద సంస్థ యొక్క మరొక మహిళా వ్యక్తి ఉన్నారు. చెప్పండి మేడం, ఎలా చూడవచ్చు అంటే జంతు బలి విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు? యాక్చువల్లీ ఇట్లా జంతు బలి చేయడం వల్ల చాలా క్రూయాలిటీ ఎక్కువైపోతుంది. అంటే జనాలకు ఎట్లా అయిపోయిందంటే చంపేయడం అన్నది సింపుల్ అయిపోతుంది. సో నార్మల్గా ఫెస్టివల్స్ అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు తినని దేవుళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎట్లా అంటే నార్మల్గా వాళ్ళు ఫెస్టివల్స్ చేసుకుంటారు, అవి గ్రాండ్గానే చేసుకుంటారు. సో ఫెస్టివల్స్ అట్లాంటి వాటికి మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే జంతువుల్ని ఇంతమంది ముందు చంపుతుంటే ఎట్లుంటుందంటే చిన్నపిల్లలు కానీ అట్లాంటి వాళ్ళకి కైండ్నెస్ అన్నది తెలియట్లేదు. క్రూయాలిటీ అన్నది వాళ్ళకి ఇంతే సింపుల్ అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. సో వాళ్ళకి కూడా కైండ్నెస్, కంపాషన్ అవన్నీ చిన్నప్పటి నుంచే తెలియాలని చెప్పేసి ఇట్లాంటివన్నీ అందరి ముందు చేయకూడదు అన్నది మా ఐడియా. సో అవేర్నెస్ తేయడానికి మేము చేస్తున్నాం. చూసుకోవచ్చు, ఈ యొక్క స్వచ్ఛంద సంస్థను అయితే గ్రామీణ దేవతల దగ్గర జంతు బలి నిషేధం అనేది అయితే వాళ్ళ ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ప్రజల కోసం ఇంత అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇది ఒక మంచి మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే దీనికి తరతరాల నుంచి వచ్చిన సాంప్రదాయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందని కూడా వేచి చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రమేష్తో DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.